ప్రైజ్ అందరికీ మీరందరూ బాగున్నారు ప్రార్థిస్తున్నానండి. ఇక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీవు దాచుకునే ఎడల. సామెతలు 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మాటలను అంటే ఆయన దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనం తెలివికి వివేచనకి అంటే మనం మొరపెట్టుకోవాలంట. వెండిని వెతికినట్లు మనము దేవుని జ్ఞానం కొరకే మనం వెతకాలి. ఎట్లా వెతకాలి? మనకు ఒక నిధి, మనం నిధి కోసం ఎలా వెతుకుతామో, మనకు ఇష్టమైన దానికోసం ఎంత వెయిట్ చేసి రీసెర్చ్ చేసి దానికోసం ఎంత సమయమైనా మనము వాటి కోసం స్పెండ్ చేసి మనం అవి పొందుకునే వరకు వెయిట్ చేస్తాం. అదేవిధంగా మీకు దేవుని యందు జ్ఞానము వివేచన, మీ యొక్క మార్గములో, మీ యొక్క పని స్థలంలో అంటే ఆఫీస్లో, మీ యొక్క చుట్టూ ప్రాంత ప్రజలలో మీకు జ్ఞానం కొద్దుగా ఉందా? మై డియర్ ఆల్, దిస్ ఈస్ ద బ్లెస్డ్ మెసేజ్ ఫర్ యూ ఆల్. సో ఈ యొక్క వాగ్దానం ఎత్తి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మీకు జవాబులను ఇస్తాడు. జ్ఞానము కొరకై, వివేచన కొరకై అంట మనం వెతకాలంట, సెర్చ్ చేయాలంట. ఎంత సెర్చ్ చేయాలంటే మనము ఏదైతే ఇష్టమో ఉంటే వాటిని ఎంతగా సెర్చ్ చేస్తామో, అది వెతికిది దొరికేంత వరకు ఎంతగా వాటి కొరకు ప్రయాసపడి సమయం అంతా వెచ్చిస్తాం. అదేవిధంగా ఇక్కడ దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యము, దేవుడి జ్ఞానము, తెలివి కొరకై మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మీకు అనుగ్రహించి మీ యొక్క వర్క్ ప్లేస్లో, మీ యొక్క పని స్థలములలో, ఇంకెక్కడను మీరు ఏ ప్లేస్కి వెళ్ళినను మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తాడు. సో అందుకోసమే ఈరోజే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.